ఒకప్పుడు ముస్లిం సామాజిక వర్గం ఓట్లు, క్రైస్తవ సామాజిక వర్గం ఓట్లు, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ కంచుకోట్లు. ఆ తర్వాత ముస్లిం ఓట్లు ప్రాంతీయ పార్టీలు అంటే సమాజ్వాదీనా లేకపోతే ఆర్జేడీనా ఇట్లాగా వివిధ పార్టీలకి షిఫ్ట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మన ఇతనికి జగన్కి షిఫ్ట్ అయినట్టు. దక్షిణాది ఇది ఉత్తరాదిలో కూడా ఓవైసీ ఒకవైపు అట్లాగా నడిచింది. అంటే అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలకి వెళ్ళినాయి. ఓవైసీ కొత్తగా ముస్లిం పార్టీ పెట్టి ముస్లింల ఓట్లు ముస్లింలకి అన్నటువంటి నినాదం తీసుకొస్తే ఇప్పుడు అనేక ముస్లిం పార్టీలు పుట్టుకొచ్చి ఈ ముస్లిం ఓట్లు చీల్చుకుంటున్నారు. తమిళనాడులో ఏఐఎంఎల్ ఇప్పుడు 0.29% ఓటుతో 2 సీట్లు సాధించింది, డిఎంకేతో పొత్తులో భాగంగా. అదే సందర్భంలో కేరళలో వచ్చేటప్పటికి భారీ ఎత్తునే సాధించారు. ఐయుఎంఎల్ 22 సీట్లు సాధించింది ఏకంగా 11% ఓట్లతో. ఇంకోవైపున పుదుచ్చేరిలో చూసుకుంటే అక్కడ కాస్త ఈ ముస్లిం ప్రత్యేకించినటువంటిది లేదు, ఓట్ బ్యాంక్ కాన్సెప్ట్. అస్సాంలో ఏఐయుడిఎఫ్ 2 సీట్లు వచ్చినాయి, 5.46% ఓట్లు, అది ముస్లిం పార్టీని. పశ్చిమ బెంగాల్లో వచ్చేటప్పటికి ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్తో పెట్టినటువంటి ముస్లిం పార్టీ 1 సీట్ సాధించినటువంటి పరిస్థితి. అదే సమయంలో దాదాపుగా ఏజేయూపీ కూడా అట్లాంటిదే 2 సీట్లు సాధి. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఏరియాలోనే 2 సీట్లు సాధి, సిపిఎం ముస్లింల ఏరియాలోనే 1 సీట్ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అక్కడ ముస్లింల్లో ఓటింగ్ డివైడ్ అయింది.